స్తుతించుటయే బహుమంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. వాక్యం చదువుకుందాం. ఈరోజు వాక్యము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 33వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16:33. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. కాబట్టి దేవుడు మాట ఆయన వేయించేయుచున్నాడు అన్నమాట చాలా గొప్ప మాట. ఆయన మనకు సహాయం చేయటానికి వేయించేసేది. అందుకని వన వృక్షములు సంతోషిస్తాయి, పువ్వులు ప్రహర్షిస్తాయి. అందుకని ఈ అపార్ట్మెంట్ పేరు కూడా ఏంటంటే డెఫోడిల్స్, అంటే అందమైన పువ్వులు. దేవుడు అలాగే మన జీవితాన్ని కూడా డెఫోడిల్ లాగా చేయగలడు. ఎంతో అందముగా, సౌందర్యంగా, ఆనందంగా చేసే దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు తీర్పు తీర్చుటకే. అంటే మరి దేవుడు మనకు సహాయం చేయటానికి, మనకు న్యాయం చేయటానికి ఆయన వేయించేస్తున్నాడు. మనం అడగక ముందే మనకు జవాబు ఇవ్వడానికి వేయించేస్తున్నాడు. అంటే రెడీగా ఉంటున్నాడు. మనకి ఏది కావాలో తెలుసు, ఏది అక్కరో ఆయనకి తెలుసు. ఏ అవసరం ఉందో, ఏ బాధ ఉందో, ఏ విచారం దిగులుందో మనం చెప్పకముందే ఆయనకు తెలుసు. ఆయన దగ్గరికి రావాలని, ఆయన అడగాలని ముందుగానే ఏం చేస్తున్నాడు, ఆయన మన కొరకు ఏం చేయొచ్చు. కాబట్టి అక్కడ ఒక మాట ఉంది. ఏమంటున్నాడు ఇప్పుడు, వన వృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును. కాబట్టి వనము, వృక్షములు అనుభవంలో దేవుడు మరి తన ప్రజలు ఉత్సహించి సంతోషించేటట్లుగా చేస్తాడు. కాబట్టి ఒక్క మాట ఏంటంటే, ఆయన ఏం చేస్తున్నాడు, మనకు న్యాయం చేయడానికి, మనకు సహాయం చేయడానికి ఆయన ఉన్నాడు. ఆయన గొప్ప కార్యము చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థన అవసరాలు పాపకి మా పెద్ద అమ్మాయికి క్యాన్సర్ అయింది. అయ్యి బాగుంది. టెన్షన్ ట్రీట్మెంట్ అయిపోయింది. బాగుంది. తన నుంచి మన పిల్లలు బాబు కొడుకు పెట్టేమో 10th క్లాస్ వచ్చాము. సో వాళ్ళ గురించి 10th ఒక బాగా రాస్తుంది. అమ్మాయి పిల్లలు చదివి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదమని భక్తులు చెప్పినట్లుగా ఎన్నో దినాలుగా మేము అనుకుంటున్నాం. ఈరోజు దాస్ గారు స్వర్ణజ్యోతి అమ్మగారి గృహానికి మమ్మల్ని తీసుకొచ్చారు. నిజంగా చెప్పగానే ఎంత ప్రేమతో అమ్మ మమ్మల్ని ఆహ్వానించి చేర్చుకొని ఎంత ప్రేమ ఆతిథ్యం మాకు ఇచ్చారు. మీ దాసాలను బట్టి ఎంతో వందనాలు. దినాల్లో విజయవాడ సియోన్లో కలుసుకున్నాం. ఈరోజు మరలా గృహంలో దాసుడు మా అక్కయ్య గారితో కలిసి సేవకులుగా రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు. నాన్న పుచ్చుకున్నారు. మీ దాసాలకు కావాల్సిన కృపనివ్వండి ప్రభావ. మీ దాసాలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగే ఇచ్చిన ప్రభావ మరి కుమార్తెలను బట్టి ఎంతో వందనాలు. వారిని వన వృక్షములు సంతోషించనన్నట్లుగా వారి కుటుంబాల బిడ్డలు సంతోషించాలి. రెండవ కుమార్తె సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు. మంచి జ్ఞానము మీరు దయచేయండి. ఇలాగ ప్రభు నీతిమంతుల సంతానమును
మీరు ఆశీర్వదించే దేవుడు, మీరే సహాయం చేయండి ప్రభువా. అలాగే తండ్రి, ఈ సమయంలో మరి జవాబు ఉంటున్న మా ప్రియ సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దాసకాల ద్వారా మేము కూడా అమ్మను కలుసుకోవడానికి ప్రభావ మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు. మాదిరి అక్కని బట్టి వీటిని బట్టి అన్న కూడా ప్రభావ మరి ప్రాంతంలో డ్యూటీస్లో ఉన్నారు, సహాయం చేయండి. అలాగే ప్రభావ వాళ్ళ కుమారుడు, రెండో కుమారుడు, ఈ కుమారుడు బ్యాంకులో చేస్తున్న కుమారుడు, కోడలు, పిల్లలు, ఇలాగ ప్రభావ వారు మనవాళ్ళు, మనవరాళ్ళు, సంతానం అంతటిని మీరు దీవించమని. అమ్మ ఇక్కడ ఉంటుంది, మీ కాపుదల, భద్రత, క్షేమం వేయించేసే దేవుడు ప్రభావ. మాకేది కావాలన్నా ఇవ్వడానికి, అనుగ్రహించడానికి మీరు ఎదురు చూసే దేవుడిగా ఉన్నందుకు నేను ఎంతో స్తుతిస్తూ కుటుంబాన్ని దర్శించి ఆదరించబడే భాగ్యం మాత్రమే ఉంటాయి. స్తుతిస్తాము. ఇంత మంచి ఆరోగ్యాన్ని, శక్తిని దయచేస్తున్నాను. ఈ సన్నిధి తోడుగా ఉంచున్నాను, ఆశీర్వదించున్నాను. ప్రభువుని స్వీకరిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడి సహవాసం, సహాయం, నెమ్మది, ఆదరణ సదాకాలం తోడైంది. కుటుంబాన్ని, బిడ్డని దీవించి ఆశీర్వదించును కాదు.